తిగుళ్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పద్మారావు గౌడ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత సంతోష్ కుమార్ పైన గెలిచారు. 2023 ఎన్నికల్లో పద్మారావు గౌడ్కు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే ఓటింగ్ షేర్ మనం చూద్దాం. 56.02% ఓటింగ్ షేర్తో విజయం సాధించారు. ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 45,240 ఓట్లతో ఆయన విజయం సాధించారు. మరి ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావు గౌడ్కి జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు పైన జనం సంతృప్తిగా ఉన్నారా లేదా, జనం ఎటువంటి అంశాలు కోరుకుంటున్నారు, జనం ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు బిగ్ టీవీ సర్వేలో. అయితే పద్మారావు గౌడ్ అసెంబ్లీకి హాజరైనటువంటి రోజులు ఎన్నో ఒకసారి మనం చూద్దాం. అసెంబ్లీ 55 రోజులు సాగితే ఆయన హాజరైనటువంటి రోజులు 39 రోజులు, అంటే 16 రోజులు ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. ఇక తిగుళ్ల పద్మారావు గౌడ్కు సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో, ప్లస్ పాయింట్స్ చూద్దాం. పద్మారావు గౌడ్కు సెగ్మెంట్లో పాజిటివ్ ఇమేజ్ ఉంది. అందరూ కూడా ఆయన్ని పజ్జన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తారు, సొంత మనిషిగా పిలుచుకుంటారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంలో చాలా వరకు యాక్టివ్గా ఆయన పనిచేస్తూ ఉంటారు. ఒక మాస్ లీడర్గా ఆయనకు చాలా ఇమేజ్ ఉంది సికింద్రాబాద్ ఏరియాలో. నెక్స్ట్ సెగ్మెంట్లో జోరుగా సీసీ రోడ్ల పనులు సాగుతున్నాయి. సీతాఫల్ మండలిలో సీసీ రోడ్ల నిర్మాణం సాగుతోంది. స్థానిక పార్కులలో ఓపెన్ జిమ్లు పెట్టడం వల్ల చాలామంది అక్కడ శారీరక దారుఢ్యానికి అవి దోహదపడుతుంటాయి. సో ఆ జిమ్లు కూడా పెట్టడం కలిసి వచ్చినటువంటి అంశం. నెక్స్ట్ నిర్మాణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది నియోజకవర్గంలో. అలాగే ప్రజా సమస్యల పరిష్కారంలో నిబద్ధత వహిస్తుంటారు. పద్మారావు గౌడ్ పట్ల క్యాడర్ కూడా ఒబీడియంట్గా ఉంటారు, విధేయంగా ఉంటారు. నెక్స్ట్ బలమైన ప్రత్యర్థి లేకపోవడం, మైనార్టీ వర్గాల ఆదరణ పొందడం, లాలాగూడ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడం అనేది కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో పద్మారావు గౌడ్ గురించి. ఎమ్మెల్యే కుమారుల చుట్టూ వివాదాలు ఉన్నాయి. వారిపై అవినీతి ఆరోపణలతో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్. సరే, వ్యక్తిగతంగా తనపైన లేకపోయినా కూడా కుమారుల చుట్టూ కొన్ని వివాదాలు ఉన్నాయి. అక్కడ సెటిల్మెంట్స్ విషయంలో కావచ్చు కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. సన్ స్ట్రోక్తో క్లీన్ ఇమేజ్ పైన ఎఫెక్ట్, తనపైనటువంటి నేరుగా ఆరోపణలు లేకపోయినా కూడా కుమారులతో వచ్చేటువంటి ఆరోపణలు ఆయన పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది నెగిటివ్ మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతుంటే పట్టింపు పెద్దగా కనిపించట్లేదు అనేది అయితే అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రి చేపట్టకపోవడం, శంకుస్థాపన చేసినటువంటి స్థలం కాస్త అన్యాక్రాంతం అయ్యారు. ఇప్పుడు ఎక్కడైతే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారో ఆ స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించారు. సో అది కూడా దాని తర్వాత దానిపైన చర్యలు లేకపోవడం కూడా మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పూర్తి కాకపోవడం, సీతాఫల్ మండి డిగ్రీ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ పూర్తి కాకపోవడం అనేది కూడా అక్కడ ఇబ్బందికరంగా మారింది. మహిళా నేతలు అధికారులతో కొంచెం దురుసుగా మాట్లాడుతూ ఉంటారు అనేది కూడా ఆయన కొంచెం అంటే మాట విధానం కాస్త కటువుగా ఉంటుంది అనేది కూడా మైనస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ బీఆర్ఎస్ హయాంలో పనులు పూర్తి కాకపోవడం, అప్పుడు మొదలుపెట్టిన పనులు ఇంకా పూర్తి కావడంలో కూడా ఇంకా వాటిని ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతున్నారని, విజయాలను తన కొడుకుల ఖాతాలో వేసుకోవడం అని కూడా ఇబ్బందిగా, అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కొడుకుల వల్ల కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళ నెగిటివిటీ ఆయనకు ఆపాదించే ప్రయత్నం కూడా సాగుతోంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మైనస్ పాయింట్. 3 సార్లు గెలిచి 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించకపోవడం, అక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా అవి అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆయన గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన ముందుగా మంత్రిగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత రెండవసారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. సో అవన్నీ కూడా అంత అనుభవం, అంత హోదాలో ఉండి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించకపోవడం అనేది మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. 400 ఇండ్లే కట్టించారు, వాటిలో కూడా అర్హులకు దక్కక అనర్హులకు దక్కినాయి అనేది చాలా వరకు మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. మరి జనం ఏం కోరుకుంటారు సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ దగ్గర నుంచి? తాగునీటి సౌకర్యం సరిగ్గా ఉండాలి, డ్రైనేజీ మెయింటెనెన్స్ చేయాలి, లేదంటే ఆ డ్రైనేజీ మొత్తం తాగునీళ్ళలో కలవడం వల్ల కలుషితం అయిపోతున్నాయి, దాంతో వ్యాధులు వస్తున్నాయని జనం ఇబ్బంది పడుతున్నారు. మెట్టు కూడా తార్నాక అడ్డగుట్ట రోడ్లు విస్తరించాలి, అక్కడ ఇరుకుగానే ఉంటాయి అవి. సో చాలా బిజీగా ఉండే రోడ్లు అవన్నీ కూడా కానీ ఇప్పటికి కూడా అక్కడ చాలా ఇరుకుగా ఉంటుంది, అవి విస్తరించే ప్రయత్నం జరగాలి. నెక్స్ట్ సరైన ప్రభుత్వ ఆసుపత్రి కావాలి, 100 బెడ్స్ హాస్పిటల్ చాలా వేగంగా నిర్మించాలనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్ అడ్డగుట్టలో శంకుస్థాపన చేసిన చోటే హాస్పిటల్ కట్టాలి, అక్కడ శంకుస్థాపన జరిగింది కానీ ఆ స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్రమణ చేశారు. సో దానిపైన చర్యలు తీసుకోవాలి, ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడే హాస్పిటల్ కట్టించాలి. సరైన ప్రత్యర్థి లేక జనం తననే గెలిపిస్తారు అన్నటువంటి గర్వాన్ని వీడాలి అనేది కూడా
సో ఆయన విజయ గర్వం ఉంది అనేది కూడా కొంతమంది బిగ్ టీవీతో చెప్పినటువంటి మాట. ఎస్, ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలని కూడా చూసాం. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేకి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో చూద్దాం. రిజల్ట్ చూసినాం. స్కోర్ అనుకూలం 50%, వ్యతిరేకం 20%, తటస్థం 30%. సో అనుకూలం అయితే ఎక్కువగానే కనపడుతోంది. సో వ్యతిరేకత కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది, తటస్థం అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి తటస్థాన్ని తగ్గించుకోవాలి, వ్యతిరేకతను తగ్గించుకోవాలి రాబోయే రోజుల్లో. సో సికింద్రాబాద్ ప్రజలు ఏమేం కోరుకుంటున్నారు? మీరు మాజీ మంత్రిగా పనిచేశారు, తర్వాత అనేక రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నారు, సుదీర్ఘంగా ఉన్నారు, జనంలో మాస్ లీడర్ అనేటువంటి ఇమేజ్ కూడా ఉంది. సో దాన్ని అభివృద్ధి ఫలాలుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రజల ముందుకు మరింతగా అభివృద్ధి చేర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 50%.